చిత్తలూరి హనుమంతరావు గౌడ్. ఏం చేస్తుంటారు? బిజినెస్. ఎట్లా ఉంది నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తాం? నవీన్ యాదవ్ ఇవ్వడం శుభ పరిణామం. ఎందుకంటే బీసీ సామాజిక వర్గం ఉత్సాహవంతుడు. ఇంత చిన్న వయసులో ఆయనకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అవకాశం ఇవ్వడం చాలా మంచి పరిణామం. అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ ఉంటుంది, బీఆర్ఎస్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదా? అంటే ఎట్లా బీఆర్ఎస్ వలన పెద్దగా అభివృద్ధి అయింది ఏం లేదు. ఇలా చూడబోతే హైడ్రా వలన చెరువులు, బతుకమ్మ కుంట, ఇటు పోతున్న సున్నం చెరువు లాంటి ఎన్నో పథకాలు వస్తున్నాయి. ఇప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు 200 కోట్లు కూడా రేవంత్ రెడ్డి గారు అభివృద్ధికి ఇచ్చిండ్రు బీసీ సామాజిక వర్గానికి. కాబట్టి మంచి ఆలోచన చేసిండ్రు. ఎవరి పెద్ద అబౌవ్ 60 ఇవ్వకుండా 45-40 లోపున్న అభ్యర్థికి ఇవ్వడం చాలా మంచి పరిణామం. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకు కూడా బీసీ వాళ్ళు ఉన్నారు, అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు, వాళ్ళకి ఇవ్వలేదని చెప్పి వాళ్ళ అసంతృప్తిగా ఉన్నారు. అంజన్ కుమార్ యాదవ్ కొడుకు రాజ్యసభ ఉన్నాడు. ముషిరాబాద్లో అంజన్ కుమార్ గారు ఓడిపోయి ఉన్నారు. ఆయనకు ప్రాధాన్యత ఇచ్చిండ్రు, ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ కొడుకు ఇచ్చిరు. కాబట్టి ఇదే సరైన నిర్ణయం. అయితే ఇప్పుడు ఏదైతే నవీన్ యాదవ్ గారు వచ్చారో, సరే ఎట్లా అభివృద్ధి చేయబోతున్నారు? నవీన్ యాదవ్ చాలా బ్రహ్మాండంగా చేసి అధికార పార్టీ హైదరాబాద్ ఇప్పటి వరకు కాంగ్రెస్ సీట్ గెలవలేదు. కాబట్టి ఇది శుభ పరిణామం. బస్ ఫ్రీ, ఎలక్ట్రిసిటీ 200 యూనిట్లు, చెరువులు, మరి అన్ని పాత పథకాలు అమలు చేసుకుంటా ఎన్నో పథకాలు ముందుకు పోతున్నాడు. కాబట్టి చాలా మంచి పరిణామం. నవీన్ యాదవ్ లాంటి వాడు గెలిస్తే అందరికి అందుబాటులో ఉంటాడు. అంటే హైదరాబాద్ తీసుకొచ్చి ప్రజలను ఆగం చేసిరని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తారు. అది ప్రతిపక్షం కేసీఆర్ కేటీఆర్ చేసే హరీష్ రావు చేస్తున్నటువంటి అభియోగం తప్ప ఎక్కడా చేసింది ఏం లేదు. అంత బ్రహ్మాండంగా ఉంది. మేము కూడా చేసినాం కదా, జూబ్లీస్ అభివృద్ధిలో ముఖ్య పాత్ర మాదే కదా అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తాం. ఉదాహరణ ఎర్రగడ్డ నుంచి బోరబండ పోయే రూట్ చూడండి, దగ్గర 5 ఏళ్ల నుంచి అట్లనే ఉంది ఆ రోడ్డు. కల్పతూరా కాడ అక్కడంతా. ఇప్పుడు నిన్న ఒక 50% సీసీ రోడ్డు వేసిండ్రు. మేము ఎందుకంటే అట్నే వస్తాం, మాది బోరబండ కాబట్టి. ఇవన్నీ కంటికి కనపడుతున్నాయి. ఇంకా చాలా అభివృద్ధి చేస్తాడు రేవంత్ రెడ్డి సాబ్. మంచి ఆయన కూడా యువకుడు. కేసీఆర్ ఫామ్ హౌస్ కి ఉండిపోయిండు, కేటీఆర్ అంతా గాలి వ్యవహారం అంతా. కాబట్టి రేవంత్ రెడ్డి బ్యూటిఫుల్ లీడర్. ఎంత మంచిగా సెలెక్షన్ చేసిండంటే బ్రహ్మాండమైన సెలెక్షన్ రేవంత్ రెడ్డి చేయడం. అంటే గత 10 ఏళ్ళు మేము మొత్తం హైదరాబాద్ని మేము అభివృద్ధి చేసాము, అందులో జూబ్లీహిల్స్ కూడా ఉంది, జూబ్లీహిల్స్ కూడా మేము అభివృద్ధి చేసాం, కానీ కొత్తగా కాంగ్రెస్ వచ్చి చేసేది ఏం లేదు అని చెప్పి చెప్తా ఉన్నాం. కేసీఆర్ చేసిండంటే ఆయన ముఖ్యమంత్రి ఉండి చేసిండు, ఆయన బాధ్యత. చంద్రబాబు నాయుడు కూడా బ్రహ్మాండంగా చేసిండు, రాజశేఖర్ రెడ్డి కూడా చేసిండు. చేసినావు, నువ్వు 2 సార్లు అవకాశం ఇచ్చింది గవర్నమెంట్, చేయలేకపోతున్నావు. స్వార్థాలు పెరిగిపోయినాయి. కాళేశ్వరరావు అంటే హరీష్ రావు, కేటీఆర్ సొంతం సిస్టర్ కవితనే అంటుంది ఆ మాట. మాకు కూడా విసికెచ్చింది, చేసినాం. చూడు మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం లాంటి సీట్లల్లో ఒకటొకటే ఓడిపోయింది. అవన్నీ కనపడుతున్నాయి. అదంతా ఏం లేదు. ఇప్పుడు కేసీఆర్కి ఇచ్చిన గౌరవం తీసుకుంటూ అయిపోయింది. ఆయన రిటైర్ అయిపోయిండు, ఆయన చేత కాదు. అండ్ కేటీఆర్ కూడా, కేటీఆర్ తోటి కేటీఆర్ అంతా గారెల మాటలు చెప్తాడు, కానీ ఆయనతో అయ్యేది లేదు, పోయేది లేదు. ఎంత మెజారిటీ తోటి గెలిపించుకోబోతుంది? 50,000 పైచిలకే మెజారిటీ వస్తుంది, 100%. ఎట్లా మీరు ప్రజలకు ఎట్లా వెళ్ళబోతున్నారు? కాంగ్రెస్ పార్టీగా ప్రజలకు ఎట్లా వెళ్ళబోతున్నారు? అన్ని పథకాలతోటే ముందుకు పోతాం. కరెంటు 200 యూనిట్స్, గ్యాస్ 500 సబ్సిడీ, ఇంకా పోతే బస్సు, కరెంటు, ఇవన్నీ ఎన్నో మహిళలకు కూడా ఎన్నో పథకాలు పెడుతుండు. కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది. యువకుడు, స్థానికుడు మెయిన్ ఈయనే. వాళ్ళ నాన్న వాళ్ళంతా కష్టపడ్డోళ్ళు, పార్టీకి అవకాశం వచ్చింది. కాబట్టి 50,000 తక్కువ మెజార్టీ రాదు, 100% ఇది చూసుకోవాలి. Subscribe us and press the bell icon for more interesting updates.